హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఒకసారి పరిశీలిస్తే మనకు ఇప్పుడున్న ప్రభుత్వ అధినేతల ప్రాధాన్యాలు కావచ్చు, అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ లెవెల్ ఉండడం కావచ్చు. మనకు బెంగళూరు హైవేకు లెఫ్ట్ సైడ్ శ్రీశైలం హైవే, తర్వాత నాగార్జునసాగర్ హైవే, ఇప్పుడు కొత్తగా నిర్మాణమై శరవేగంతో నిర్మాణం అవుతున్న రతన్ టాటా రోడ్. ఇవి ఇప్పుడు నాట్ ఓన్లీ నవేడేస్ బట్ ఇంకొక 10-15 ఇయర్స్ రియల్ ఎస్టేట్ గ్రోత్ మిగతా అన్ని వైపులా ఉండేది ఒక ఎత్తు, అటువైపు ఈ నేను చెప్పిన ప్లేసుల్లో ఉండేది ఒక ఎత్తు. అయితే ఇందులో కూడా శ్రీశైలం హైవే మీద ఒక సపరేట్ క్రేజ్ ఉంది చాలామందికి. ఆ క్రేజ్ ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళ బడ్జెట్ను బట్టి ఓపెన్ ల్యాండ్స్ ఎకరాల్లో తీసుకోవడమా, లేదా అప్రూవ్డ్ లేఅవుట్స్లో ప్లాట్లు తీసుకోవడమా, లేదా కొంతమంది ఫామ్ ప్లాట్లు అయినా పర్వాలేదని రిస్క్ చేయడమా, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఫామ్ ప్లాట్లు రిస్క్ అని ఎందుకంటున్నానంటే, కొన్ని ఇష్యూస్లో ఫామ్ ప్లాట్స్ రిస్క్, కొన్ని ఇష్యూస్లో నో ప్రాబ్లం. అది ఏంటి అనేది వేరుగా చెప్తాను. దీంట్లో నేను అది ఈ వీడియోలో కనుక చెప్తే వీడియో లెంత్ చాలా చాలా పెరిగిపోతుంది. ఓకే, మ్యాక్సిమం నేను ఎందుకంటే 10 మినిట్స్ అటు ఇటుగా నేను వీడియో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి అది చెప్తున్నాను. సో అయితే శ్రీశైలం హైవేకు ఉన్న సపరేట్ క్రేజ్ని కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అది ఎలా జరుగుతుందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే చాలామంది మాకు కమర్షియల్ బిట్స్ కావాలి శ్రీశైలం హైవే ఫేసింగ్ అని అడుగుతుంటారు. ఇది ఎంత అంటే నిజంగా ఒక మాట అంటే బాగుండదు, హర్ట్ అవుతారు ఇన్వెస్టర్లు, కానీ ఆ మాట అనాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అజ్ఞానంతో కూడుకున్నది. దేనికి అంటే అది నేషనల్ హైవే అయ్యింది. శ్రీశైలం హైవే నేషనల్ హైవే అయిన తర్వాత అటుపక్కన ఇటుపక్కన రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం భూమి సేకరించింది. కొన్ని చోట్ల సేకరించింది, కొన్ని చోట్ల సేకరించలేదు. సేకరించిన కొన్ని చోట్ల కూడా వాటిని మ్యూటేషన్ చేసుకోలేదు. దానివల్ల కొంతమంది అక్రమార్కులు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ భూసేకరణలో వెళ్ళిపోయిన వాటిని ఎలాగో మ్యూటేషన్ కాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్కు స్కోప్ ఉందనే ఉద్దేశంతో వాటిని అక్రమంగా విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లేటెస్ట్గా బయటపడింది అతిపెద్ద మోసం. అందుకే శ్రీశైలం హైవే మీద ఎవరైనా కమర్షియల్ ప్లాట్ ఉందా అని నాకు ఫోన్ చేస్తే నేను వద్దనే చెప్తాను. రోడ్ ఎక్స్పెన్షన్ జరుగుతుందండి, ఎంత జరుగుతుందో తెలియదు. పైగా రోడ్ ఎక్స్పెన్షన్ అది 4 లైన్స్ అయిన తర్వాత మళ్ళీ దానికి సర్వీస్ రోడ్ కనుక ఉంటే మీరు చాలా నష్టపోతారు. కమర్షియల్ ప్లాట్స్ వద్దనే చెప్తాను నేను. కానీ కొంతమందికి ఆ క్రేజీ అర్థం కాదు. డబ్బులు బాగున్నాయేసరికి అదే ఉంటుంది బుర్రలో, డబ్బులు ఉన్నాయి కొందాం. అట్లా కొన్నవాళ్ళు ఈ రకంగా మోసాలకు ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ఆధారంగా నేను ఇప్పుడు ఈ వీడియో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతుంది. నేను 1.5-2 ఏళ్లుగా వీడియోలు చేస్తున్నాను. ఆ రోజు జస్ట్ ప్రతిపాదనల దశలో ఉన్నప్పుడే చాలామంది నన్ను విశ్వసించి ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే నక్కరతమేడిపల్లి ఏరియాలో ఇన్వెస్ట్ చేశారు. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను విక్రయించిన ఆ వెంచర్కు అపోజిట్ ఉన్న రోడ్డు ఇప్పుడు రెట్టింపు అవుతుంది, సైజ్ పెరుగుతుంది. ఆ వరకు మనకు గ్రౌండ్లో కనబడుతుంది. దాంట్లో ప్లాట్లు తీసుకున్న వాళ్ళు చాలామంది హ్యాపీగా ఉన్నారు. కొంతమంది అబ్నార్మల్ అప్రిషియేషన్ విత్ ఇన్ లెస్ టైం కోరుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు. మొన్న ఒక పెద్ద ఆయనతో నేను ట్రావెల్ చేశాను. అకార్డింగ్ టు హిజ్ అనాలిసిస్, చాలా బాగా అనాలిసిస్ చేశారు. ల్యాండ్ ప్రైస్ మనం కొన్నప్పటి ఏడాది తర్వాత ఒక 15-18% పెరిగితే అది మంచి అంటే హెల్దీ అప్రిషియేషన్ అని చెప్పి ఆయన అనాలిసిస్. సో ఆ రకంగా ఆ ప్లాట్ని అనలైజ్ చేసుకున్న వాళ్ళు చాలా చాలా హ్యాపీ. అది కాకుండా ఒకే సంవత్సరంలోనే 20-30% ప్రాఫిట్ రావాలి, 30% ప్రాఫిట్ రావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా డిసప్పాయింట్లో ఉంటారు. అలాంటి వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయక తప్పదు. సో అలా యాక్టివిటీ ఉన్న ఏరియాస్లో నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఆ రకంగా ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, అది కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది మనకు యాచారం మండలంలోని ప్లేసెసే ఉంటాయి. కాబట్టి యాచారం మండలంలో ఉన్న యాచారం టౌన్ కావచ్చు, యాచారం టౌన్లో హెచ్ఎండిఏ వెంచర్ ఉంది, లేటెస్ట్గా వచ్చింది. సూపర్. విలేజ్ ఆనుకునే ఉంటుంది, యాచారం మండల కేంద్రానికి ఆనుకునే ఉంటుంది. తర్వాత నాగార్జునసాగర్ హైవే ఫేసింగ్, దాంట్లో సెమీ కమర్షియల్ అండ్ ఇవి ఉన్నాయి. నేను సెమీ కమర్షియల్ ఎందుకు చెప్తున్నానంటే, కమర్షియల్లో మళ్ళీ రోడ్ వైడనింగ్ పోతే ఇబ్బంది పడతారు కాబట్టి నేను సెమీ కమర్షియల్లో చెప్తాను, సేఫ్ కాబట్టి. సెమీ కమర్షియల్ ఇప్పుడు రోడ్ వైడింగ్ జరిగింది అనుకోండి, ఆ సెమీ కమర్షియల్ కాస్త కమర్షియల్ అవుతాయి, అలాంటివి చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ ప్లాట్లు కూడా ఉన్నాయి. తర్వాత దాంతోపాటు ఇది హెచ్ఎండిఏది యాచారం మండలంలోది. తర్వాత సరౌండింగ్ బై ఏరియాస్ ఏంటంటే మల్కీస్గూడ, తర్వాత నందివనపర్తి, ఆ తర్వాత నక్కరత మేడిపల్లి, ఆ తర్వాత కొత్తపల్లి, ఆ తర్వాత తక్కల్లపల్లి.
ఈ ఏరియాస్లో మీకు రీజనబుల్ ప్రైస్కి మంచి ప్లాట్స్ ఉన్నాయి. సేమ్ టైం అప్రిషియేషన్ పీరియడ్ మాత్రం 5-6 సంవత్సరాల టార్గెట్తో చేయండి. మ్యాక్సిమం 2.5 to 3x మీకు 5 to 6 ఇయర్స్లో వస్తుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒకప్పుడు 10-12 ఏళ్లకు టైం పట్టేది ఆ అప్రిషియేషన్ రావడానికి. అలాంటిది ఇప్పుడు ఇక్కడ మనకు 5 to 6 ఇయర్స్లో మనకు ఆల్మోస్ట్ 3x వస్తుంది. ఒకవేళ 3x రాకపోయినా 2.5x మాత్రం డెఫినెట్గా వస్తుంది. అంటే 2.5 రెట్లు పెరగడం లేదా 3 రెట్లు పెరగడం. అదృష్టం ఉంటే 3 రెట్లు, లేదా మనం కొద్దిగా కన్జర్వేటివ్గా ఆలోచించినా కూడా 2.5 రెట్లు పెరుగుతుంది రేటు. అలాంటి ప్లేస్లో 5-6 వెంచర్లు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయండి. రైట్. దాంతోపాటు శ్రీశైలం హైవేలో కూడా రతన్ టాటా రోడ్డుకు దగ్గరలో ఒక అప్కమింగ్ వెంచర్ ఉంది. నౌ దే ఆర్ సెలింగ్ ఎట్ ఇది ప్రీ లాంచ్ ఆఫరు. ఎందుకంటే FCDAలో ఈ లేఅవుట్ల అప్రూవల్ చాలా స్లోగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ప్రీ లాంచ్లో తక్కువ ప్రైస్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫర్ అంటే లాంచింగ్ నాకు తెలిసి నేనైతే 6 నెలలు చెప్తున్నాను. వాళ్ళు నిజానికి నాకు అస్యూరెన్స్ ఇచ్చింది 3 నెలలే. కానీ నేను సేఫ్ గేమ్ కింద చెప్తున్నాను. 6 monthsలో వాళ్ళకి అప్రూవల్స్ వస్తాయి. అప్రూవల్స్ వచ్చే నాడు పెట్టే ప్రైస్ కంటే ఇవాళ మనకు 70-75% మనకు దొరుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు 100 రూపాయలు పెడితే ఇవాళ మనకు 70 నుంచి 75 రూపాయలకు గజం దొరుకుతుంది. రతన్ టాటా రోడ్డుకు కేవలం 400 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. దాన్ని ఫేస్ చేసే రోడ్డు కూడా 100 feet రోడ్. తర్వాత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీలో ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కూడా జస్ట్ చిన్న చిన్న లింకులు ఉన్న రోడ్లు తప్ప మిగతావన్నీ కూడా 100 feet రోడ్డుగా డిజైన్ చేసింది ప్రభుత్వం. కొన్ని 200 feet ఉన్నాయి, కొన్ని 150 feet ఉన్నాయి. కానీ మినిమం సైజ్ 100 feet రోడ్లు. కొన్ని కనెక్టింగ్ 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ ఉన్న రోడ్లు కొన్ని మాత్రం 40-60 feetలతో పెడుతున్నారు. ఇది లేటెస్ట్గా అప్డేట్. సో ఇలాంటి ప్లేసెస్లో మీకు రతన్ టాటా రోడ్డు, తర్వాత కడతాలు, కరకల్పహడు, తర్వాత ఎక్కువాయిపల్లి, ఆకుతోటపల్లి ఇట్లాంటి రీజనబుల్ ప్రైసింగ్ ఉన్న ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. నేను సహజంగా ప్రీమియం వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళకి నేను చెప్తాను. కందుకూరు, మహేశ్వరం ఇవి కొద్దిగా ప్రీమియం ఏరియాస్. ఇటు సాగర్ రోడ్లో కూడా బొంగళూరు, మంగళపల్లి కూడా కొద్దిగా ప్రీమియం ఏరియాస్. బడ్జెట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ మిడిల్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం నేను చెప్తున్న ప్లేసెస్ సజెస్ట్ చేస్తాను. డబ్బులు ఉన్నాయని అనుకున్న వాళ్ళు మహేశ్వరం దగ్గర మంచి సూటబుల్ సైట్స్ ఉన్నాయి, చాలా మంచి సైట్స్ ఉన్నాయి. తర్వాత కందుకూరు సరౌండింగ్లో మంచి సైట్స్ ఉన్నాయి, HMDA వెంచర్లు. అటు బొంగళూరు ఎగ్జిట్ దగ్గర, తర్వాత మంగళపల్లి దగ్గర, ఇబ్రాహీంపట్నం టౌన్లో ఇవన్నీ కూడా మనకు రీజనబుల్ ప్రైసింగ్ ఉన్నాయి. ఈ ఏరియాల్లో ఎక్కడ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా బెంగళూరు హైవేలో షాద్ నగర్ టౌన్ ఆనుకుని కూడా మంచి HMDA వెంచర్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. తర్వాత విజయవాడ హైవే కూడా మనకు దండుమల్కాపూర్ దగ్గర కూడా మంచి HMDA వెంచర్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత ఎవరైనా రీసేల్ ప్లాట్లు చూద్దాం అనుకుంటున్న వాళ్ళు, తక్కువ ధరకు చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా మీ ఇంట్రెస్ట్ నాకు వాట్సాప్ చేయండి. సో దట్ నాకు అవైలబుల్ ఉన్న వాటిల్లో ఏమైనా రీసేల్ ప్లాట్లు ఉంటే కూడా నేను సజెస్ట్ చేస్తాను. రైట్. రీసేల్ ప్లాట్ల విషయంలో మాత్రం కొద్దిగా త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే మీకు మంచి ప్రైస్లు దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత కొంతమంది హైవేల పక్కన ఉన్న కమర్షియల్ బిట్లు చూస్తున్నారు, అలాంటి వారు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. ఎవరైనా ఎకరాలలో భూములు చూస్తున్న వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. రైట్. కనిపిస్తున్న నెంబర్లో నేను అందుబాటులో ఉంటాను. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను ఏదైనా మీటింగ్లో కానీ ఏదైనా ఎవరితోనైనా సంప్రదింపుల్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఇంకో రకంగా ఫీల్ కాకుండా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ ఏందో వాట్సాప్ మెసేజ్ పెడితే డెఫినెట్గా ఆ రోజు EOD ఎండ్ ఆఫ్ ద డే నేను రియాక్ట్ అవుతాను. ఒకవేళ కాకపోతే మర్నాడు మార్నింగ్ అవర్స్లో నేను రియాక్ట్ అవుతాను. రైట్. ఇక శ్రీశైలం హైవేలో జరుగుతున్న ఈ దందాకు సంబంధించి చూస్తే శ్రీశైలం హైవే అమ్ముతున్నారని ఇది ఈనాడు ఆర్టికల్. రంగారెడ్డి జిల్లా పరిధిలో జాతీయ రహదారి 765కు సేకరించిన పట్టా భూములను తిరిగి దళారులు విక్రయిస్తున్నారు. పలువురికి తక్కువ ధర, హైవే పక్కనే అంటూ పాత రికార్డులను చూపి అంటగడుతున్నారు. ఈ విషయాన్ని కడతాలకు చెందిన పలువురు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. కడతాల గ్రామ పరిధిలో సర్వే నంబర్ 894లో ఓ రైతుకు 16 ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంది. 2012లో జాతీయ రహదారి విస్తరణ సమయంలో 36 గుంటల భూమి సర్కారు సేకరించింది. ప్రస్తుతం ఈ భూమి కూడా ఆయన పేరుటే ఉంది. అంటే మ్యూటేషన్ జరగలేదన్నమాట. ఇది అధికారుల నిర్లక్ష్యం కూడా. ఇది యాక్చువల్గా భూసేకరణ చేసినప్పుడు అధికారులు వాళ్ళ బాధ్యతగా మ్యూటేషన్ చేయాలి కదా, చేయించుకోవాలి కదా. చేయకపోవడం వల్ల ఆ సదరు రైతు పేరు మీద ఉంది. సదరు రైతు పేరు మీద ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ దళారుల రంగంలో దిగి అమ్మే ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని 2014లో మరొకరికి విక్రయించారు. అక్కడి నుంచి దాన్ని 3 కొనుగోలు చేశారట. ఒక్కటి చేత కాదు. అంటే ల్యాండ్ ఓనర్ నుంచి ఒకరికి పోయింది 2014లో, అతను మళ్ళీ 3 కొనుగోలు చేశారు. జాతీయ రహదారికి తీసుకున్న భూమి రైతు పేరు మీదనే కొనసాగడం, ఆ దస్త్రాలు ఆ పేపర్స్ చూపించి హైవే పక్కన ఉన్న ఖాళీ భూములను చూపించి అమ్మేస్తున్నారు. కడతాల్ అమన్గల్లో సరిహద్దు రాళ్లు కూడా పాతున్నారట. న్యాయ సంబంధ కేసులు దాఖలు చేసుకుంటారు. అంటే మ్యూటేషన్ జరగలేదు కదా, దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకొని ఇంకా మాదే అన్నట్టుగా కోర్టులో కూడా వెళ్తున్నారు.
ఇలాంటివి ఫ్యూచర్ సిటీ రావడంతో దక్షిణం వైపు స్థిరాస్తి రంగం పుంజుకుంది. 2012లో ఎన్హెచ్ విస్తరణ సమయంలో అమంగల్లు, కడతాల్ సుమారు 200 ఎకరాలు జాతీయ రహదారి కోసం సేకరించారు. అన్నదాతలకు పరిహారం కూడా ఇచ్చేశారు. వాటిని రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేయాల్సి ఉంది. ఆయా సర్వే నంబర్లు జాతీయ రహదారి కింద చూపించాలి. కానీ కర్షకుల పేరు మీదనే ఇప్పటికీ కనిపిస్తున్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూటేషన్ పూర్తవలేదు. వీటిని దళారుల రంగంలో దిగి కడతాల్ మండలంలో ఒక ప్రైవేటు సంస్థ భూమిని సైతం ఇలాంటి అమ్మకానికి పెట్టారట. సో ఇది పరిస్థితి. ఎంత ఘోరంగా ఉంది చూడండి. ఆ 2 మండలాల్లోని కార్యాలయాల్లో రెవెన్యూ రికార్డులు కూడా మాయమైనాయంట. 2014 వరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. దాదాపు 200 ఎకరాల భూసేకరణ జరిగితే 56 ఎకరాలకు మాత్రమే వివరాలు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా అన్నదాతల పేరు మీదనే ఉన్నాయి, మ్యూటేషన్ కాలేదు. రైతు బంధు కూడా వాళ్ళకి అందుతుంది. ఎంత గుడ్డిగా రైతు బంధు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అనేది ఇది ఒక ఉదాహరణ. గత ప్రభుత్వంలో ఒక పెద్ద మంత్రి కూడా తనకున్న 600 ఎకరాలకు రైతు బంధు తీసుకున్నాడని ఒక ఆరోపణ ఉంది. ఇట్లాంటివి ఎన్ని జరిగినాయో, ఎన్ని వందల కోట్ల ప్రజాధనం అప్పనంగా దొంగ విధవలకు వెళ్ళిపోయిందో తెలియదు. అన్నదాతల పేరు మీదనే ఉన్నాయి, మ్యూటేషన్ కాలేదు, రైతు బంధు అందుతోంది. కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసి నెల రోజులు దాటిపోయినా అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం, జాతీయ రహదారి విక్రయాలపై రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. కర్తాల్ రెవెన్యూ పరిధిలో 44.2 ఎకరాలు, కర్కల్పహడ్ రెవెన్యూ పరిధిలో 23.25 ఎకరాలు కర్షకుల పేరు మీదనే ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంకా చలామణిలో ఉన్నాయి. వాటికి ఆసరాగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. శ్రీశైలం జాతీయ రహదారికి కేటాయించిన సర్వే నంబర్లను సైతం అధికారులు బహిర్గతం చేయకపోవడంతో అమ్మకాలకు అడ్డుకట్ట పడలేదు. నిజానికి ఆ సర్వే నంబర్లను రివీల్ చేసి పత్రిక ప్రకటిస్తే కొంతమంది కొనేవాళ్ళు జాగ్రత్త పడతారు, ఆ దళారుల అక్రమాలకు గురి కాకుండా జాగ్రత్త పడతారు. అది కూడా చేయలేదంటారు. లేటెస్ట్గా దీని గురించి కడతాల్ తహసీల్దార్ను కాంటాక్ట్ చేస్తే ఆమె చెప్తున్నారు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరపొద్దని ఆదేశాలు ఇచ్చాం. జాతీయ రహదారికి కేటాయించిన భూములు వివరాలను కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకుంటున్నాం. మరోవైపు విచారణ జరుపుతున్నాం, బాధ్యులను చర్చలు తీసుకుంటాం. ఇది కామన్గా వాళ్ళు వివరణ ఇస్తారు కాబట్టి వివరణ ప్రకారం చెప్పిన పరిస్థితి. సో శ్రీశైలం హైవే మీద క్రేజ్తో రోడ్డు పక్కనే ఉంది, తీసుకుందాం కమర్షియల్ బిట్లు, డబ్బులున్నాయి కదా అని చెప్పి ఉత్సాహపడితే ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటారు. అందుకే ఫస్ట్ కొంత ప్లేస్ వదిలిపెట్టి ఆ వెనకాల ఉన్న ప్లేస్ల మీద ఇంట్రెస్ట్ చూపించండి. సో దట్ బెటర్. హైవేకి 1 కిలోమీటర్ దాకా వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. మరీ క్లోజ్గా ఉన్నవి మాత్రం దయచేసి వద్దు, ఆలోచించండి. రైట్. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇది రైట్ టైం. ఎందుకంటే 3 దశల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఒకటి ప్రతిపాదనల దశలో ఉన్నప్పుడు, అంటే అక్కడ ఏమేమి ప్రాజెక్టులు రాబోతున్నాయనేది పేపర్ మీద ఉండి అగ్రిమెంట్లు మాత్రమే జరుగుతున్న సందర్భం గత 2 ఏళ్ల కింద ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ కార్యాచరణ జరుగుతుంది. ఏ సంస్థలకు భూములు కేటాయించారో ఆయా సంస్థలు నిర్మాణాలను ప్రారంభించడానికి అనుకూలంగా ప్రభుత్వం అక్కడ రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టింది. ఒకవైపు రతన్ టాటా రోడ్డు పార్ట్ 1, పార్ట్ 2 శరవేగంగా కొనసాగుతుంది. రెండవది తకలపల్లి గేట్ నుంచి మేడిపల్లిని బైపాస్ చేస్తూ రతన్ టాటా రోడ్డు దాకా ఒక రోడ్డు శరవేగంగా జరుగుతుంది. గ్రౌండ్లో నాకు వచ్చిన ప్రతిసారికి చూపిస్తున్నాను, నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను. మూడవది యాచారం మండల కేంద్రం నుంచి నక్కర్త మేడిపల్లి వరకు ఎక్కడైతే లైఫ్ సైన్సెస్ హబ్ వస్తుందో అక్కడికి 4 కిలోమీటర్ల రోడ్డు, అది కూడా సగం ఎక్స్టెన్షన్ అయింది వరకు రోడ్డు, మిగతాది కల్వర్ట్స్ వరకు జరుగుతుంది. కల్వర్ట్స్ అంటే చిన్న చిన్న బ్రిడ్జీలు. రైట్. ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.